సూపరింటెండెంట్ గారు సీతారామచంద్రరావు గారు సంస్మరణ సభలో ఇంత త్వరగా ఆయన సంస్మరణ సభలో నేను మాట్లాడాల్సి వస్తుందని నేను ఇప్పుడు అనుకోలేదు. ఆయన గారు నాకు పితృ సమానులు. ఆయనను వయసులో ఎంత తేడా ఉన్నా నాతో స్నేహంగా ఉంటే కాకుండా పుత్రవాత్సల్యంతో నన్ను చూశారు. నేను వారిని పితృ సమానులుగా చూశాను. సరే, వారి గురించి ఇప్పటివరకు చెప్పిన వాళ్ళంతా ఆయన గుణగణాల గురించి, ఆయన నైపుణ్యాల గురించి, సామర్థ్యాల గురించి చెప్పారు. మళ్ళీ అది నేను చెప్పడం చరివిత చరణం అవుతుంది. కానీ 2 మాటలు సార్కి నేను చెప్తాను. సార్కి మంచి స్నేహశీలి. ఆయన స్నేహం చేయటానికి ఎలాంటి తారతమ్యాలు కానీ ఎలాంటి పాటించడు. అంటే సమాజంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రభావితం చేసే ఏ ఫ్యాక్టర్స్ కూడా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ లేవు. వయో లింగ భేదం కానీ అలాంటి ఏమీ లేకుండా చాలా చక్కని స్నేహశీలి, చాలా సహాయపడే మనిషి. తన దగ్గరికి ఎవరైనా సహాయం కావాలని వస్తే మనస్ఫూర్తిగా సహాయం చేస్తాడు. వెరీ కైండ్ పర్సన్, చాలా దయామయుడు కూడా. ఇక ఆదరణ అంటే వారు కానీ వారి పిల్లలు రాధాకృష్ణ గారు కానీ రంగా గారు కానీ అతిథి అభ్యాగతులకు వారు చూపించే ఆదరణ మాత్రం వారి ఆదరణ పొందిన వాళ్ళు ఎవరు కూడా జీవితంలో మరవలేరు. అలాంటి కుటుంబం సార్ది. సార్ ఒక్కడే కాదు, వారి కుటుంబం కూడా అంత గొప్ప సోషల్ సుగుణవంతుల కుటుంబం. సార్ తోటి నాకు దాదాపు 17-18 సంవత్సరాల క్రితమే చాలా సన్నిహితమైన పరిచయం ఉంది. ఆ సన్నిహితి 17-18 ఏళ్ల పరిచయంలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన నుండి నేను చాలా తెలుసుకున్నాను. ముఖ్యంగా కోదాడ, హుజూర్ నగర్ పట్టణాలకు సంబంధించి గత 60 ఏళ్లలో జరిగినటువంటి సామాజిక రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ఆయన పూసవచ్చినట్టు చెప్పేవాడు. ఒక రకంగా ఆయన వాకింగ్ ఎన్సైక్లోపీడియా. ఇప్పుడు ఆ విషయాలు చెప్పే మనిషి లేడు. ఖచ్చితంగా చెప్పగలను. ఆ విషయాలు చెప్పడానికి సీతారామచంద్రరావు గారే ఉన్నాడు. ఆయన పోయాడు. ఇక మనిషి కానీ ఇప్పుడు మనకు గత 60 ఏళ్ల క్రితం జరిగిన సామాజిక రాజకీయ సంఘటనలు, చరిత్ర, ఆ విషయాలు చెప్పాలంటే మాత్రం మనిషి లేడు. అవి చెప్పగలిగే గుర్తుని ఎవరైనా చెప్పినా కూడా సార్ చెప్పినంత వివరంగా గుర్తుపెట్టుకొని తేదీలతోటి సహా వ్యక్తులతోటి సహా గుర్తుపెట్టుకొని చెప్పగలిగేవారు లేరు. ఇక రెండో విషయానికి చాలా ఇష్టమైన విషయం, ఇక అందరూ చెప్పిందే, ఆయన మంచి ఆంగ్లం అంటే ఆయనకి ఇంగ్లీష్ భాష అంటే చాలా ఇష్టం. ఎన్నో కొత్త పదాలుగా చూస్తే ఆ పదం ఉపయోగించేంత వరకు కూడా ఆయన తపనపడాడు. ఖచ్చితంగా ఆ పదం ఉపయోగించాలి అని ఏదైనా డ్రాఫ్టింగ్లో ఎక్కడైనా సబ్మిట్ రాయాల్సి వస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి ఆ కొత్త పదాన్ని ఖచ్చితంగా ఉపయోగించేవాడు. ఉదాహరణకు ఒక పదం చెప్తే యాక్సెపిస్టీ అని ఒక పదం ఉపయోగించాడు. అది చాలామందికి అర్థం కాలేదు. ఒక మినిస్టర్కి ఒక మెమోరాండం ఇచ్చినప్పుడు, ఒక మినిస్టర్కి ఒక లెటర్ రాసినప్పుడు యాక్సెపిస్టీ అంటే ఆ మినిస్టర్ కూడా తెలియకుండా యాక్సెపిస్టీ పదాన్ని తీసేయించి ఇంత పెద్ద పదం ఎందుకు లేండి అని చెప్పి రాయించిన ఇది ఉంది. ఇంకా ఆయన డ్రాఫ్టింగ్ స్కిల్స్ అందరు చెప్పిందే. ఇప్పుడు నేను మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు తెలుగులో మాట్లాడటం రాదు, సూపరింటెండెంట్ గారికి తెలుగులో మాట్లాడటం రాదు. ఇంగ్లీష్లో మాత్రం చాలా చక్కగా మాట్లాడతాడు. ఇంగ్లీష్లో ఆయన డ్రాఫ్టింగ్ ఎంత చక్కగా చేయగలడో ఆయన ఇంగ్లీష్లో కూడా అంత చక్కగా మాట్లాడగలడు. తెలుగు మాట్లాడమంటే సార్ తెలుగు మాట్లాడటం రాదు. ఇంగ్లీషు రాని వాళ్ళు కనుక తెలుగు మాట్లాడటానికి, ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎట్లా తడువుకుంటారో ఆయన తెలుగు మాట్లాడటానికి అంత తడువుకుంటాడు. ఇక రెండోది ఆయన బ్రిడ్జ్ గేమ్ గురించి చెప్పాలి. ఆయన బ్రిడ్జ్ పాపం చివరి వరకు కూడా నాకు నేర్పుతాను ప్రసాద్, నీకు బ్రిడ్జ్ నేర్పుతాను, మన ఇద్దరు ఒక జట్టుగా ఉండాలి, మన ఇద్దరు ఇటు కాంపిటీషన్స్ పాల్గొందాం అది అన్నాడు. కానీ
నేర్చుకున్నావు సార్ అని చెప్పాను. ఆయన కోదాడొచ్చి నేర్పుతాను, అక్కడ నీకు ఇంకో ప్లేయర్ కావాలి, నీకు నేర్పాలంటే అని చెప్పి తప్పపడ్డాడు. లాస్ట్లో మొన్న 2025 కార్తీక మాసంలో చివరిసారి ఆయన కోదాడొచ్చాడు. ఆ తర్వాత కోదాడు వచ్చాక ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అసలు ఆయన పిల్లలు కూడా కోదాడు పంపాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే సార్కి ఉత్తనే ఇన్ఫెక్షన్ కానీ కోల్డ్ ఇదవుతుందన్నమాట, అందుకని రాలేకపోయేవాళ్ళు అనమాట. కానీ సారు మనిషి ఇక్కడ ఉన్న ఆయన మనసంతా కోదాడు మీదనే ఉండేది. ఎప్పుడు కోదాడు రావాలి, ఎప్పుడు మాట్లాడినా కోదాడు వస్తా ప్రసాద్, కోదాడు పలానప్పుడు రావాలి, కోదాడు పలానప్పుడు రావాలని చెప్తుండేవాడు. కానీ ఇక్కడ బ్రేక్ పెడుతుండేది అనమాట. లాస్ట్ నవంబర్లో వచ్చాడు. నేను సార్ చనిపోవటానికి ఒక 20-25 రోజుల క్రితం నేను సార్ తోటే గడిపాను. ఇక్కడ హైదరాబాద్లో సార్ ఇంట్లోనే ఉన్నాను. నేను ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే సార్ ఇంట్లోనే ఉంటాను. 1-2 రోజులు సార్ తోటే ఉండి గడిపి వెళ్తాను. సార్కి ఇంగ్లీష్ ఎంత ఇష్టమో, నేను సార్కి ఒక ఇంగ్లీష్లో నా కండోలెన్స్ మెసేజ్ చదువుతాను. ఫ్రెండ్స్, family and loved ones, I am honored to pay tribute to the late Sri Sitaram Chandra Rao Garu, a man whose life was a masterclass in kindness, wit and erudition. As we gather to bid him adieu, I am reminded of his infectious laughter, his twinkling eyes and his warm fatherly demeanor. He was a mentor, a confidant and a friend to many, and to me he was like a father. Superintendent Sir's command of the English language was nothing short of remarkable. His drafting skills were honed to perfection, and his words had the power to inspire, to motivate and to comfort. He was a wordsmith extraordinaire, a keeper of the flame of the eloquence in an era of the where it's often lost in the cacophony of modern life. His love for language was matched only by his love for people. He had a way of making everyone feel seen, heard and valued. A keen observer of social and political developments, Superintendent Sir was a walking encyclopedia of Huzurnagar Old Taluk. His insights into the past 60 years of our Huzurnagar Taluka's journey were invaluable, and his anecdotes were always faced with wit and wisdom. He had a way of making the past come alive, of turning memories into lessons, and of teaching us the art of living. Beyond his intellectual pursuits, Superintendent Sir was a man of simple joys. He loved playing cards, bridge in particular, and his eyes would light up wherever he got a chance to shuffle the bench. He was a man of contrasts, combing a sharp intellect with a playful spirit and a deep sense of empathy with quick wit. As we mourn his passing, we are reminded that his legacy lives on in the means of those he touched, in the words he wrote, and in the memories who shared with him. He may be gone, but his spirit remains, a beacon of kindness, a testament to the power of language, and a reminder to live life with purpose, humor, and compassion. Let us take a moment to cherish his memory, to recall his bond sports, and to carry forward his legacy of kindness, generosity, and love. Superintendent Sir, may your soul rest in peace. Thank you. Thank you very much.